అందరికీ శరణార్థులు మంచిగున్నారులా నేనొచ్చేసిన ఇయాల సుతం సూపర్ వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి అహ్మదాబాద్ లా ప్రధాని ఫోటో షూట్లు నెటిజన్లు పెడుతుర్రు గట్టిగా సొట్లు బీర్లా ఐలయ్యకు కావాలనట మంత్రి పదవి కులం కోటాల కావాలంటున్నాడు మేధావి ఝాన్సీ రెడ్డిని ఉరికిచ్చిన ఊరోళ్ళు అత్తగారి పెత్తనం నడవదని నూరిండ్రు కారాలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నుంచి కాంగ్రెస్ అవుట్ ఎంఐఎం కు సపోర్ట్ ఇస్తుందని అందరికి డౌట్ భోపాల్ లో కట్టిర్రు 90 డిగ్రీల బ్రిడ్జి దేశం కోసం ధర్మం కోసమేనో ఈ బాబ్జీ పోరాని జాగలకు పోతే పడరాని పాటలు తప్పయని వెనకటో శాస్త్రం ఉన్నది. ఇది పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అక్కోళ్ళ అత్త ఝాన్సీ రెడ్డికి కరెక్ట్ సెట్ అవుతుందని అంటుర్రు అటు దిక్కోళ్ళు. కోడలు ఎమ్మెల్యే అయితే అత్త పెత్తనం చేస్తున్న ముచ్చట మీద పెద్ద జంగే నడుస్తుందాడా. ఇక ఓ ఊరికి పోతే నీకు ఈడేం పనమ్మా అనుకుంటా మేడానికి ఎదురు తిరిగితే దెబ్బకే ఆడికించి జాడ పత్త లేకుండా ఉరుకులు పెట్టింది మేడం. మా కోడలు యశస్విని ఎమ్మెల్యే అయితే నేను కూడా ఎమ్మెల్యేనే అన్నట్టు చేస్తుందట అలా అత్త. కాంగ్రెస్ ఎన్ఆర్ఐ లీడరు ఝాన్సీ రెడ్డి మేడం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని ఊర్లోకి వచ్చినవమ్మా అని ఝాన్సీ రెడ్డి మేడాన్ని ఉరికిచ్చిండ్రు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుదిబండ తండోళ్ళు. వీధులకుంట తండ పెద్ద దుబ్బ తండాల్లా పల్లెబాట కార్యానికి పోయింది మేడం. అయితే ఎమ్మెల్యే రావాలి గాని నువ్వెందుకు వచ్చినావు మేడం, మీకీడేం పని, మాకు 500కే గ్యాస్ వస్తలేదు, మహిళలకు 2500 ఇస్తామని చెప్పి ఇస్తలేరు, తులం బంగారం ఊసేలేదు, ఇచ్చిన ఒక్క హామీ కూడా సరిగా అమలు చేస్తలేరు, ఏ ముఖం పెట్టుకొని వచ్చిర్రు ఇప్పుడు అని ఝాన్సీ రెడ్డిని నిలదీసిండ్రు. ఊరోళ్ళు ఎగబడే వరకు మేడం కారెక్కి ఆడికెంచి జారుకున్నది. అధికారిక కార్యక్రమం పార్టీ లీడర్లకేం పని, వాళ్ళెందుకు ప్రోటోకాల్ మర్యాదలతోటి ఊర్లలకు పోయి ఉద్ధరిస్తామని తిరుగుతుండో సమజైతలేదని ఊరోళ్ళు మండి పడుతుర్రు. టక్కర్లు అయ్యేటట్టు బ్రిడ్జీలు ఎట్లా కట్టాలి, కూలిపోయేటట్టు ఫ్లైఓవర్లు ఎట్లా కట్టాలి, గాలి వాడొస్తే ఎయిర్పోర్ట్ పైకప్పులు ఎగిరిపోయేటట్టు ఎట్ట కట్టాలి, 30 మంది ఊపితే కేబుల్ బ్రిడ్జి కూలేటట్టు ఎట్టగట్టాలి అనే పాఠాలు నేర్చుకోవాలంటే సీదా పువ్వు గుర్తు ఏళ్ళు వాడున్న రాష్ట్రాలకు పోవాలి. కుల్లా చెప్పి తోలుతారు. దేశం కోసం ధర్మం కోసం వాళ్ళు చేసిన ఈ మహాయజ్ఞంలా ఇంకో మైలురాయాసంటి బ్రిడ్జిని కూడా కట్టిర్రు. అది ఎట్లుందో చూడుర్రి మీరే. 90 డిగ్రీల కోణంలా అంటే ఎల్ షేప్ ల బ్రిడ్జిని కట్టి తలలు బండిన ఇంజనీర్లే ఇంజన్ల నీళ్లు పోసుకొని దుంకేటట్టు బందోబస్తు బ్రిడ్జిని కట్టిండ్రు మధ్యప్రదేశ్ బీజేపీ సర్కారోళ్ళు. మళ్ళా ఈ సొక్కం పూస బ్రిడ్జిని కడతందుకు 10 ఏండ్లు పట్టింది. ఎల్ షేప్ ల బ్రిడ్జిని దునియాల ఇంజనీరింగ్ చదివిన ఎవ్వరు కూడా కట్టరు. తాపీ మేసీల కూడా బ్రిడ్జిలు అట్లా కట్టరని తెలుసు. కానీ ది గ్రేట్ బీజేపీ సర్కార్ల ఏదైనా కూడా సాధ్యమే కదా. 90 డిగ్రీల కోణం బ్రిడ్జిని కట్టి భోపాల్ జనాభాను తగ్గిస్తందుకు కంకణం కట్టుకొని ఈ బ్రిడ్జికి ప్లాన్ గీసినట్టున్నారు. సోషల్ మీడియాలో బ్రిడ్జిని చూసి తిట్టనోళ్ళు లేరు. ప్రజాధనాన్ని మోరీలో పోసినట్టు చేసింది మధ్యప్రదేశ్ సర్కార్ అని దుమ్మెత్తి పోస్తుర్రు. బీజేపీ పాలనలా ఈసొంటి ఏం కొత్త కాదు. బీహార్ లో ఈసొంటి బ్రిడ్జిలు రోజు కోటి కూలుతుంటాయి. గుజరాత్ లా 2 సార్ల బ్రిడ్జి ఎట్లా కూలిందో చూస్తూనే ఉంటిమి. బీజేపీలు ఏం చేసినా దేశం కోసం ధర్మం కోసమే కాబట్టి ఇది కూడా ఆ ప్రాజెక్టుల భాగంగానే కట్టి యమలోకంలకు మనుషులను జల్దీగా పంపే కార్యం ముంగటేసుకున్నట్టున్నది. కొద్దిగన్న లేకపాయే. ఒక బ్రిడ్జి కట్టుడు ఎట్లనో తెలియకుంటే తెలిసినోళ్ళని అడగొచ్చు కదా అని తిట్టిపోస్తుర్రు భోపాల్ జనం. ప్రాణం పోతుంటే చెవిపోగులకేసిందట వెనకటో మహాస్వాతి. మన ప్రధాని మోడీ సార్ కూడా ఏం తక్కువలేడు. విమానం కూలిపోయి 260 మంది ప్రాణాలు పోతే అయ్యో పాపం అని మందలిస్తందుకు పోవాలి గాని మన గౌరవ ప్రధాని మోడీ సార్ మాత్రం
7-8 మంది కెమెరామ్యాన్లను వీడియోగ్రాఫర్లను వేసుకొని ఫోటోషూట్లకు పోయినట్టు పోయిండు. దునియాల ఏ దేశం ప్రెసిడెంట్, ప్రధానులు, అంతెందుకు హాలీవుడ్ యాక్టర్లు, మోడల్స్ కూడా ఈ రేంజ్ లో ఫోటోషూట్లు చేసుకోరేమో. అహ్మదాబాద్ లా విమానం కూలిపోయిన జాగలకు చూస్తానికి పోయిండు ప్రధాని సారు. చూడుర్రి ఎన్నెన్ని యాంగిళ్ల సార్ను ఫోటోలు వీడియోలు తీసి దాన్ని మంచిగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టుకుండో. ఎన్ని కెమెరాలతోటి తీస్తే ఇన్ని యాంగిళ్ల వీడియో తయారైతుందో చెప్పుర్రి. దావకానకు పోయినా, కూలిపోయిన విమానం ముక్కలు చూస్తందుకు పోయినా అన్నిటికాడ కెమెరా యాంగిల్లే. సారు ప్రధాని పని చేస్తుండా, హాలీవుడ్ సినిమాల్లో యాక్టింగ్ చేస్తుండా అని చాలా మంది నెటిజన్లు దుమ్మెత్తి పోస్తుర్రు. బాపు 1 నెంబరు, బేటా 10 నెంబర్ అన్నట్టు ప్రధాని సారే ఫోటోషూట్లంటే ఇక విమానాల శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ముచ్చట కూడా గట్లనే ఉన్నది. అంతమంది ప్రాణాలు పోయి ఇంటోళ్ళు శోకం పెడుతుంటే సారు బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ వేసుకొని రీల్స్ వీడియోలు తీసుకొని పోస్టులు పెడుతుండు సోషల్ మీడియాలో. ఇంతకంటే దిగజారుడు ఇంకేమన్నా ఉంటదా అని నెట్టన్నలు సొట్లు పెడుతుర్రు. సోషల్ మీడియాల లైకులు, కామెంట్ల కోసమే తప్ప వీళ్లకు చిత్తశుద్ధితోటి పనిచేసుడు ఏమన్నా తెలుసా అని తిట్టి పోస్తుర్రు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఓట్లేస్తే కాంగ్రెస్ చిత్తైపోడు ఖాయమే అని అన్ని సర్వేలు చెప్తున్నాయి. హగో గంత మంచి పేరు సంపాదించిండ్రు. పాలన ఎట్లున్నదని ఎవ్వరిని అడిగినా పొగడనోళ్ళు పాపన పోతుండ్రు. రేవంత్ సార్నైతే మెచ్చుకొని మెడల మీద వేసుకుంటుర్రు. గందుకోసానికే ఇప్పట్లా స్థానిక సంస్థల ఓట్లు పెడతందుకు రేవంత్ సారు సాహసం చేస్తలేడన్న ముచ్చటి నొస్తుంది. అనుకోకుండా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి సారు కాలం చేసే వరకు ఆ సీటు ఖాళైంది కదా. ఈగాడ పోటీ నుంచి కాంగ్రెస్ అవుట్ అయిందనే అంటుర్రంతా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోటీ నుంచి కాంగ్రెస్ సైడ్ అయిపోయిందన్న ముచ్చటిని వస్తుంది. ఆ సిట్టింగ్ సీట్ ను బీఆర్ఎస్ వాళ్ళే ఎట్లయినా గెలుస్తారు కాబట్టి దాంట్లో కాంగ్రెస్ క్యాండిడేట్ ను పెట్టి ఇజ్జత్ తీసుకున్నాడు కంటే ఎంఐఎం కు ఈ సీట్ ఇచ్చి బీజేపీ ఎంఐఎం నడుమ పోటీ పెడితే మస్తుంటదన్న ఆలోచనలా సీఎం సార్ ఉన్నాడట. అందుకే కాంగ్రెస్ తోటి పొత్తులున్న ఎంఐఎం కు సీట్ ఇవ్వాలని డిసైడ్ అయిందన్న గుసగుసలైన పడుతున్నాయి. ఎంఐఎం నుంచి నవీన్ యాదవ్ ను నిలబెట్టాలని చూస్తుర్రట. ఆయన ఇంతకు ముందు అదే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిండు. అగో ఆయనకే మళ్ళా సీట్ ఇవ్వాలని చూస్తుండట. అయితే ఈ సీటు మీద షానొద్దుల సంధి కన్నేసిండు అజారుద్దీన్ సారు. ఆయన ఉప ఎన్నికల సీటు నాకు కావాలని కాసుకొని కూసుండు. కానీ అజారుద్దీన్ కు ప్రజాబలం లేదని ఆయనను పక్కకు పెడుతుర్రట. పార్టీ మీద పబ్లిక్ లా వ్యతిరేకత బాగా పెరిగింది. టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లా రిజల్ట్ చూసి ఎలక్షన్ అంటేనే ఎన్నుల వణుకు పుడుతుందట. దాంతోటి పోటీకి దిగి ఇజ్జత్ తీసుకోవద్దని పొత్తుల పేరుతోటి ఎంఐఎం కి ఇచ్చి మనం సైడ్ అయిపోవచ్చని ప్లాన్ వేసిండట సీఎం సారు. వాస్తవానికైతే నియోజకవర్గంలో ఎవ్వలన్న సిట్టింగ్ ఎమ్మెల్యే జీవిడిస్తే ఆ లింటోళ్లకు సీట్ ఇచ్చుడు అనేది సాంప్రదాయంగా వస్తున్నది. మరి అదే నడుస్తదా, లేదంటే సీఎం సారు ఎంఐఎం జబ్బ మీద తుపాకీ పెట్టి కారు పార్టీని దెబ్బ కొడతా అని చూస్తున్నాడా అన్న సంగతి ముంగట ఎరకైతది. నాకొక మంత్రి పదవి కావాలేను, నాకొక మంత్రి పదవి కావాలేను. మంత్రి పదవి అంటే మాకు బూస్టే కదా, మంత్రి పదవి లేని పోస్టు వేస్టే కదా. నాకొక మంత్రి పదవి కావాలేను, నాకొక మంత్రి పదవి కావాలేను అని ఫుల్ చిల్లవకుండా డిమాండ్ చేస్తుండు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. మా కులం నుంచి గెలిచిన లీడర్ను నేనే కాబట్టి నాకు మంత్రి పదవి ఇస్తే మా కులానికి ఇచ్చినట్టే అని లాజిక్కులు తీస్తున్నామో ఐలయ్యో. ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య సాబు ఆగుతనే లేడు కదా. తొలిసూరి గెలుచుడే ఆలస్యం. నాకొక మంత్రి పదవి కావాలని డిమాండ్ చేస్తుండు. మంత్రి పదవికి ఆయనకున్న అర్హత లేదట. అంటే యాదవ కులం నుంచి గెలిచిన ఎమ్మెల్యేను నేనే కాబట్టి నా కులమే నా అర్హత. నాకు మంత్రి పదవి ఇస్తే నా కులానికి ఇచ్చినట్టే. నా కుల
బంధువులందరూ బాగుపడ్డట్టే అని కులం కార్డు ముంగటేసి ఐలయ్య మంత్రి పదవి అడుగుతుండు. మరి ఇప్పటి వరకు ఐలయ్య యాదవ వర్గానికి చేసిన మేలేందో, ఎంతమంది యాదవులకు ఉపాధి కల్పించిండు, ఎంతమంది యాదవులకు ఉద్యోగాలు ఇప్పించిండు, ఎంతమంది యాదవుల బతుకులు బాగు చేసిండో చెప్పాలి. ఇప్పుడు మంత్రి పదవి కావాలని యాదవులంతా ఒక్కటే అని శిల్క పలుకులు పలుకుతుండు. సరే మరి కులానికి ఏం చేసిండన్నది కూడా చెప్పాలి కదా. ఐలయ్య ఎమ్మెల్యే అయినాక ఆయననే బాగుపడ్డాడు గాని కులానికి చేసిన మేలేమున్నదన్నది చాలా మంది యాదవ వర్గమోలే అంటుర్రు. కులం పేరు చెప్పి సీటు తీసుకున్నావు, కులం పేరు చెప్పి మంత్రి పదవి కావాలంటున్నావు. నువ్వు ఎదిగేటందుకు కులం కావాలి, కానీ పదవి వచ్చినాక పెదవులు మూసుకోవాలి. ఇగో గిట్లనే ఉన్నది నిన్నయాల లీడర్ల తీరు అని సొట్లు పెడుతుర్రు ఐలయ్య మాటలిన్న కొందరు యాదవ సోదరులు. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకెన్ని కత్త నాకు ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.